కాలం గాయాల్ని మానుస్తుందని అంటారు. కానీ కొన్ని గాయాలు మాత్రం కాలం కన్నా వేగంగా మన గుండెల్ని చీల్చేస్తాయి. 2025 భారతదేశానికి ఒక మాయని మచ్చ. ఇంతకీ నేను చెప్పబోయేది దేని గురించి అని ఆలోచిస్తున్నారా? అక్కడికే వస్తున్నాను. గాల్లో కలిసిపోయిన ఊపిరి, ఇంకా గంగలో కలిసిన కలలు, అలాగే సంబరాల్లో మిగిలిన శవాల దిబ్బలు. ఆకాశం నుంచి పాతాళం వరకు మృత్యు రాసిన మరణ శాసనం ఇది. విధాడిన వింత నాటకంలో చాలా మంది ఈ 2025లో రకరకాల ఇన్సిడెంట్స్ వల్ల వారి ప్రాణాలను కోల్పోవడం జరిగింది. అయితే ఆ చావుల వెనుకున్న కొన్ని భయంకరమైన కథలను ఈ వీడియోలో తెలుసుకుందాము. స్టోరీలోకి వెళ్లే ముందుగా ఈ వీడియోకి ఒక లైక్ చేసి మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకొని మీ సపోర్ట్ ని ఇవ్వండి. మనిషికి మృత్యువు ఏ రూపంలో వస్తుందో ఎవ్వరూ చెప్పలేరు. కానీ మనం నమ్ముకున్న దైవం దగ్గరో, మనం ప్రాణంగా ప్రేమించే ఆట గెలిచినప్పుడో, లేదా మన ఇంటికి వెళ్లే ప్రయాణంలో మనకు చావు ఎదురొస్తే 2025లో భారతదేశాన్ని వణికించిన 3 పెద్ద తొక్కిసలాట్లు కేవలం ప్రమాదాలు కావు. అవి మన వ్యవస్థల వైఫల్యానికి సాక్ష్యాలు. అడుగులు కింద నలిగిపోయిన ఆ అమాయక ప్రాణాల వెనుకున్న కొన్ని భయంకరమైన నిజాలు ఈరోజు తెలుసుకుందాం. ముందుగా ప్రయాగ్రాజ్లో జరిగిన తొక్కిసలాట్ గురించి తెలుసుకుందాం. జనవరి 29 మౌని అమావాస్య. ప్రయాగ్రాజ్లోని త్రివేణి సంగమం దగ్గర ఇసుక వేస్తే రాలనంత జనం, సుమారు 4 కోట్ల మంది భక్తులు ఒక్కటే చోట చేరారు. అందరి లక్ష్యం ఒక్కటే, ఆ పవిత్ర గంగలో మునిగి పుణ్యం సాధించుకోవాలని. అర్ధరాత్రి 1 గంట అవుతుంది. అకారా మార్గ్ నెంబర్ 4 దగ్గర జనం విపరీతంగా పెరిగిపోయారు. పోలీసులు ఏర్పాటు చేసిన ఐరన్ బ్యారికేడ్లు ఆ జన సందోహానికి, ఒత్తిడికి వణకడం మొదలయ్యాయి. సరిగ్గా 1 గంట 15 నిమిషాలకు ఒక బ్యారికేడ్ ఒక్కసారిగా విరిగిపోయింది. ఆ శబ్దానికి జనం ఏదో పేలుడు జరిగిందని భయపడ్డారు. వెనక నుంచి వస్తున్న వేలాది మంది భక్తులకు ముందు ఏం జరుగుతుందో అస్సలు తెలియదు. పడిపోయిన వారిని తొక్కుకుంటూ జనం పరుగులు తీశారు. చనిపోయిన 30 మందిలో ఎక్కువ మంది వృద్ధులు ఇంకా మహిళలే ఉన్నారు. పుణ్యస్నానాలు చేయాల్సిన గంగమ్మ ఒడి శవాల దిబ్బగా మారింది. కోట్లాది రూపాయలు ఖర్చు చేసిన క్రౌడ్ కంట్రోల్ టెక్నాలజీ ఎందుకు ఫెయిల్ అయింది? చనిపోయిన వారు అక్కడే ప్రాణాలు వదలాలన్నది దైవ నిర్ణయమా లేక అధికారుల నిర్లక్ష్యమా? కనీసం ఇక ముందైనా ఇలాంటివి జరగకూడదని కోరుకుందాం. ఇప్పుడు మనం న్యూఢిల్లీ రైల్వే స్టేషన్లో జరిగిన తొక్కిసలాట్ గురించి తెలుసుకుందాం. ఒక చిన్న పుకారుకు 18 మంది బలయ్యారు. కుంభమేళా జరిగిన కొద్ది రోజులకే ఫిబ్రవరి 15న దేశ రాజధానిలో మరో ఘోరం జరిగింది. అప్పటికే కుంభమేళా నుంచి తిరుగు ప్రయాణమైన భక్తులు, ఇంకా పండక్కి ఇంటికి వెళ్లే ప్రయాణికులతో న్యూఢిల్లీ రైల్వే స్టేషన్ నిండిపోయింది. ముఖ్యంగా ప్లాట్ఫామ్ నెంబర్ 12 అండ్ 14 మధ్య ఉన్న ఫుట్ ఓవర్ బ్రిడ్జ్ పైన అడుగు తీసి అడుగు వేయలేనంత జనం ఉన్నారు. సరిగ్గా అప్పుడే ఒక అనౌన్స్మెంట్ వచ్చింది. ట్రైన్ ఇంకొక ప్లాట్ఫామ్ మారుతుందన్న సమాచారంతో జనం ఒక్కసారిగా ప్లాట్ఫామ్ మీదకి పరుగులు తీశారు. అదే సమయంలో వారిలో ఉన్న ఒక వ్యక్తి కరెంట్ షాక్ తగులుతుందని గట్టిగా అరిచారు. ఆ మాటలు విని జనాలు భయపడ్డారు. కళ్ళు మూసి తెరిచేలోపే ఒకరిపైన ఒకరు పడిపోయారు. ఒకరు కాదు, ఇద్దరు కాదు, దాదాపు 18 మంది ఊపిరాడక అక్కడికక్కడే ప్రాణాలు వదిలారు. అందులో 3 పసిపిల్లలు కూడా ఉన్నారు. వారి తల్లుల చేతిలోనే వారు కళ్ళు మూశారు. రైల్వే స్టేషన్ మొత్తం చెప్పులు, బ్యాగ్లు, ఇంకా చిందరవందరగా పడి ఉన్న వస్తువులు. వారి ప్రయాణం మొదలవ్వక ముందే ఆ కుటుంబాల జీవితాల ప్రయాణం ముగిసిపోయింది. మళ్ళీ రైల్వే స్టేషన్లలో ఇలా జరగకుండా ఉండటానికి ఇండియన్ రైల్వే సిబ్బంది ఎన్నో జాగ్రత్తలు తీసుకొని మంచి ఫెసిలిటీస్ ని అందించాలి. ఇప్పుడు మనం బెంగళూరులో జరిగిన ఆర్సీబీ విక్టరీ పెరేడ్ లో జరిగిన తొక్కిసలాట గురించి తెలుసుకుందాం. జూన్ 4 18 ఏళ్ల తర్వాత రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఐపీఎల్ కప్ గెలిచింది. బెంగళూరు నగరం నిద్రపోలేదు. కేవలం ఒక్క బెంగళూరు మాత్రమే కాదు, కోహ్లీ ఫ్యాన్స్ ఎవ్వరూ నిద్రపోలేదు. ఆర్సీబీ ఐపీఎల్ కప్ గెలిచిందన్న ఆనందంలో అందరూ సంబరాలు చేసుకుంటున్నారు. కానీ మృత్యువు అక్కడ కూడా కాచుకొని ఉంది. ఓపెన్ టాప్ బస్సులో ప్లేయర్స్ వస్తుంటే వారిని చూడటానికి జనం పిచ్చెక్కిపోయి తోసుకున్నారు. కానీ అక్కడున్న పోలీసులు లాఠీచార్జ్ చేయడంతో జనం భయంతో పరుగులు తీశారు. ఇరుకిరుకు సందుల్లో చిక్కుకున్న 11 మంది యువకులు ఊపిరాడక అక్కడికక్కడే కుప్పకూలిపోయారు. వారు ప్రాణంగా ప్రేమించే టీం గెలిచిన రోజునే ఆ 11 మంది ప్రాణాలు వదిలారు. ట్రోఫీ వచ్చింది, కానీ ఆ చనిపోయిన 11 మంది తిరిగి రారు. ఆనందం హద్దులు దాటితే అది ఎంత ప్రమాదమో ఈ ఘటన మనకు నేర్పించింది. ప్రతి ఒక్కరికి అభిమానం అనేది ఉండాలి, కానీ అది మన ప్రాణాల కంటే ఎక్కువేమీ కాదు. ఈ 3 ఘటనలు మనకు ఒక్కటే చెబుతున్నాయి: జనం ఎక్కడైతే ఎక్కువగా ఉంటారో అక్కడ మన ప్రాణానికి గ్యారెంటీ ఉండదు. ప్రభుత్వాలు కమిటీలు వేస్తాయి, పరిహారం కూడా ప్రకటిస్తాయి, కానీ కోల్పోయిన ఆ ప్రాణాలను ఎవ్వరూ తిరిగి తీసుకురాలేరు. ఇంకొకసారి మీలో ఎవరైనా ఇలాంటి రద్దీ ప్రదేశాలకు వెళ్ళినప్పుడు గుర్తుంచుకోండి, మీ ప్రాణం మీ చేతుల్లోనే ఉంది. ఇప్పుడు మనం జూన్లో జరిగిన ఎయిర్ ఇండియా క్రాష్ గురించి తెలుసుకుందాం. జూన్ 12, 2025
మధ్యాహ్నం సమయం 1:30 అవుతుంది. అహ్మదాబాద్లో సర్దార్ వల్లభాయ్ పటేల్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్లో ఎప్పటిలాగే రద్దీగా ఉంది. ఎయిర్ ఇండియా AI-171 ఒక భారీ బోయింగ్ 787 డ్రీమ్లైనర్ లండన్ గాట్విక్ ఎయిర్పోర్ట్కి ప్రయాణించడానికి సిద్ధంగా ఉంది. విమానంలో మొత్తం 200 మందికి పైగా ప్రయాణికులు ఉన్నారు. వారిలో ఎవరి కలలు వారివి, ఎవరి ప్రయాణ ఉద్దేశాలు వారివి. కానీ మరికొద్ది క్షణాల్లో జరగబోయే ఘోర కలిని ఎవ్వరూ ఊహించలేదు. విమానం రన్వే పై నుంచి వేగంగా దూసుకుంటూ ఆకాశంలోకి ఎగిరింది. కానీ గాల్లోకి లేచిన సరిగ్గా 32 సెకండ్లకే ఇంజన్ నుంచి భయంకరమైన శబ్దాలు రావటం మొదలయ్యాయి. విమానం ఒక్కసారిగా దాని కంట్రోల్ని కోల్పోయింది. పైలట్ ఆ విమానాన్ని దారి మళ్లించే లోపే అది అహ్మదాబాద్లోని ఎక్కువ మంది జనాలు కలిగిన మెగానీ నగర్ ప్రాంతంపైకి దూసుకు వెళ్ళింది. ఆ ప్రాంతంలో ఉన్న బీజే మెడికల్ కాలేజ్ హాస్టల్ పైకి ఒక అగ్నిగోళంలాగా దూసుకుని వచ్చింది. ఒక భయంకరమైన శబ్దం, ఆపై అంతా నిశ్శబ్దం. ఆ హాస్టల్లో కొంతమంది విద్యార్థులు నిద్రపోతున్నారు, మరికొంతమంది తింటూ ఉన్నారు. వాళ్ళందరూ కూడా ఆ మంటల్లో చిక్కుకుపోయారు. ఆ ప్రాంతం మొత్తం మాంసం ముద్దలు ఇంకా విమాన శిథిలాలతో నిండిపోయింది. 241 మంది ప్రయాణికులు ఇంకా 19 మంది విద్యార్థులు అందరూ చనిపోయారు. కానీ ఆ విమానం మంటల్లో నుంచి ఒక అతను ఏడ్చుకుంటూ బయటకు వచ్చాడు. అతను మరెవరో కాదు, ఆ 241 మంది ప్రయాణికుల్లో ఒక్కరైన విశ్వాస్ కుమార్. అతను ప్రాణాలతో బయటపడడం ఒక అద్భుతమైతే మిగిలిన వారందరూ మరణించడం దేశానికి ఒక తీరని శోకం. బ్లాక్ బాక్స్ డేటా ప్రకారం అది టెక్నికల్ ఫెయిల్యూరా లేక మెయింటెనెన్స్లో నిర్లక్ష్యమా? అసలు ఈ మరణాలకు జవాబుదారీ ఎవరు? ఆ చనిపోయిన వారి కుటుంబాలకు ఎంత డబ్బులు ఇచ్చినా వారి ప్రాణాలు మాత్రం వెనక తీసుకురాలేము. ఇప్పుడు మనం తెలుసుకోబోయేది ప్రతి ఒక్క భారతీయుడికి కళ్ళల్లో నీళ్లు తెప్పించిన సంఘటన. అదే పహల్గామ్ టెర్రర్ అటాక్. కాశ్మీర్ భూమి మీద స్వర్గం. కానీ 2025 ఏప్రిల్ 22న ఆ స్వర్గం కాస్త నెత్తుటి మడుగులో మునిగిపోయింది. పహల్గామ్ బైసరన్ వ్యాలీ. మధ్యాహ్నం 1 సమయం అవుతుంది. పచ్చటి గడ్డి మైదానాలు, చుట్టూ మంచు కొండలు. పర్యాటకులు గుర్రపు స్వారీ చేస్తూ ఫోటోలు దిగుతూ ఆనందంగా గడుపుతున్నారు. అక్కడ ఒక కొత్తగా పెళ్ళైన జంట, వినయ్ నర్వాల్ ఇంకా అతని భార్య హిమాన్షి. వారికి పెళ్ళై కేవలం 6 రోజులు మాత్రమే అయింది. ఇద్దరూ సరదాగా చేతిలో చేయి వేసుకుని నవ్వుతూ మాట్లాడుకుంటూ ఉన్నారు. ఉన్నట్టుండి ఆర్మీ యూనిఫామ్లో అక్కడికి కొంతమంది ఉగ్రవాదులు వస్తారు. అక్కడికి వచ్చిన ఉగ్రవాదులు టూరిస్టులని చుట్టుముడతారు. వారి ఐడి కార్డులను చెక్ చేసి మతం పేరుతో అందరినీ వేరు చేస్తారు. అది చూసి వినయ్ అడ్డుపడతాడు. కనికరం లేకుండా మొత్తం 26 మంది టూరిస్టులను అతి కిరాతకంగా ఉగ్రవాదులు కాల్చి చంపేశారు. అది కూడా వారిది ఏ మతం అని తెలుసుకొని మరీ చంపారు. ఉగ్రవాదులను ఆపడానికి వచ్చిన వినయ్ని కూడా తన భార్య కళ్ళ ముందే అతి కిరాతకంగా చంపేస్తారు. హిమాన్షి తన భర్త మృతదేహం పక్కన కూర్చొని గుండెలు పగిలేలాగా ఏడుస్తూ ఉంటుంది. తనని కూడా చంపమని ఉగ్రవాదులను వేడుకుంటుంది. కానీ ఆ కిరాతకులు ఆ పని మాత్రం చేయరు. దానికి సమాధానంగా ఉగ్రవాదులు వెళ్ళి మీ మోడీకి చెప్పుకో అని అంటారు. ఈ న్యూస్ విన్న భారతదేశంలో ప్రజలందరూ ఆగ్రహానికి గురయ్యారు. ఈ దాడి జరిగిన కొన్ని రోజుల తర్వాత మన ఇండియన్ ఆర్మీ ఆపరేషన్ సింధూర్ పేరుతో పాకిస్తాన్లో ఉన్న ఎన్నో ఉగ్రవాదుల స్థలాల మీద దాడి చేసింది. ఇంకా పెహల్గామ్ అటాక్కి కారణమైన ఉగ్రవాదులను కూడా వారు ఉంటున్న స్థావరాలను కనుక్కొని వారిని కూడా చంపేశారు. ఇంకా చివరిగా డిసెంబర్ 6, 2025 రోజున ఈ సంవత్సరం ముగుస్తుంది అని అనుకుంటున్న సమయంలో గోవాలోని ఆర్పోరాలో అగ్ని ప్రమాదం సంభవించింది. ఒక నైట్ క్లబ్ లో జరిగిన ఈ ప్రమాదంలో మొత్తం 28 మంది సజీవ దహనమయ్యారు. అందరూ హ్యాపీగా వేడుకలు చేసుకోవాల్సిన చోట శవాలుగా మారి దర్శనమిచ్చారు. కేవలం మన భారతదేశంలోనే కాకుండా ప్రపంచవ్యాప్తంగా కూడా ఈ 2025లో ప్రమాదాల వల్ల కావచ్చు లేదా ఉగ్రదాడుల వల్ల కావచ్చు ఎంతో మంది ప్రాణాలు కోల్పోయారు. రీసెంట్గా ఆస్ట్రేలియాలో బాండీ బీచ్లో జరిగిన ఉగ్రవాద దాడిలో మొత్తం 15 మంది చనిపోయారు. చాలా మంది గాయపడ్డారు. ఆ దాడి చేసిన ఉగ్రవాదులు ఇద్దరిలో ఒకరు తండ్రి అయితే మరొకరు కొడుకు. అసలు ఈ 2025 మనకు నేర్పించిన పాఠం ఏంటి? టెక్నాలజీ పెరుగుతోంది, దేశం కూడా అభివృద్ధి చెందుతోంది. కానీ సామాన్యుడి ప్రాణానికి రక్షణ ఎక్కడా? రైల్వే స్టేషన్లు, విమానాలు, పండుగలు, ఎక్కడికి వెళ్ళినా మృత్యువు వెంటాడుతూనే ఉంది. ఈ ప్రమాదాల్లో మరణించిన ప్రతి ఒక్కరి ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుందాం. రాబోయే 2026లోనైనా ఇలాంటి సంఘటనలు జరగకూడదని ఆశిద్దాం. ఎక్కడైనా ప్రమాదం జరిగి చనిపోతే వార్తల్లో చనిపోయిన వారి సంఖ్య మాత్రమే కనిపిస్తుంది. కానీ ఆ చనిపోయిన వారి వెనక ఒక కుటుంబం విలపిస్తూ ఉంటుంది. మనం ఈ రోజు చెప్పుకున్న ఈ కథలు కేవలం గడిచిన కాలం గురించి అయితే కాదు, కోల్పోయిన ఆ ప్రాణాల జ్ఞాపకాల గురించి కూడా. ఇలాంటివి ఎక్కువగా జరగకుండా వ్యవస్థలు మారి భద్రతను కూడా పెంచాలి. మళ్ళీ ఏ తల్లి తన బిడ్డ కోసం రోడ్డు మీద ఏడవకూడదు.
ఈ 2025లో జరిగిన ప్రమాదాల్లో ప్రాణాలు కోల్పోయిన వారందరినీ మరొకసారి తలుచుకొని వాళ్ళ ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుందాం. వీడియో నచ్చితే తప్పకుండా ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కి షేర్ చేయండి.